ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ దురలవాటు కొనసాగుతుంది. గత తరం రాజకీయ నేతలు అయితే సభ లోపల బయట కూడా సాహేతుకమైన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత విమర్శలకు ఆనాడు చోటు ఎక్కడా లేదు. ఒకరి మీద విమర్శలు చేయాలి అంటే ఎంతో కసరత్తు చేసి సభకు కానీ మీడియా ముందుకు కానీ నేతలు వచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. బురద జల్లేసిపోతున్నారు. కాదు అని చెప్పడం, కడుక్కోవడం ప్రత్యర్థుల వంతుగా మారింది. ఇది అత్యంత బాధ్యతారహితంగా ఉంది. అంతేకాదు అనేవారు అన్ని అంటుంటే పడేవారు పడాలా అన్నది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తుంది. ఇక టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా అన్నది అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. అందువల్ల దానిని ఎవరు కాదనలేని పరిస్థితి. అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకొని చాలా మంది నయా అవతారెత్తేస్తూ ఉన్నారు. తామే ఉదాంకులుగా మారిపోతున్నారు. ఎవరిని పడితే వారిని విమర్శిస్తూ తమ అతిని చూపిస్తున్నారు. అయితే ప్రతి దానికి ఎవరు జవాబు చెప్పలేరు. అందరినీ పట్టి బంధించలేరు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి ఇది ఒక అవకాశంగా మారుతుంది. విచ్చలవిడిగా అనేక మంది సోషల్ మీడియా సాధనగా రాజకీయ నేతల మీద, సెలబ్రిటీల మీద ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. ఇవి హద్దులు మీరుతున్నాయి. దాంతో ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వ్యాఖ్యానాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధాన అవ్వడానికి, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఇది ఒక శక్తివంతమైన వేదిక అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన గుర్తు చేశారు. అలా ఆ హక్కును తాను గౌరవిస్తానని పవన్ పేర్కొన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపారమైన హక్కు కాదు అని పవన్ ఇక్కడ చెప్పడం విశేషం. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అని వివరించారు. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ దిశగా పవన్ ఇచ్చిన సందేశం బాగుంది, ఆహ్వానించిన దగినదే అని కూడా అంటున్నారు. అదే సమయంలో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ తరహా ఆధారాలు లేని కథనాలు వస్తున్నాయి. వాటికి కూడా కళ్ళెం వేయాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాదు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు చాలా సందర్భాలలో హద్దులు దాటుతున్నారు. అది ఆది నుంచి విధానం కాదని తెలిసినా కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. ఒకరి మీద విమర్శలు చేసినప్పుడు తగిన ఆధారాలు లేకపోతే అది నేరమే అవుతుంది. పౌరులు అయినా రాజకీయ నేతలు అయినా ఇదే నిబంధన ఉంటుంది. అందువల్ల ఎంతటి వారు అయినా విమర్శలు చేయడమే హక్కుగా భావించరాదు. ప్రభుత్వం అంటే అంతరిది. నిర్మాణాత్మకమైన సూచనలు చేయవచ్చు. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు వారి పనితీరు మీద విమర్శలు చేయవచ్చు. అంతకు మించి వ్యక్తిగత దూషణలు అసలు పనికిరావు. ఎందుకంటే వారు సమాజంలో తమ పని ద్వారా మాత్రమే బాధ్యతలు అవుతూ ఉంటారు. అంతకు మించి వారి వ్యక్తిగతాలు అనవసరం. ఈ విషయంలో వీలుంటే ఖచ్చితమైన నిబంధనలు లేదా మరింత పదునైన చట్టాలని రూపొందించాల్సిన అవసరం ఉందనే భావన సర్వత్రా బలపడుతుంది.